మోషే వారితో చెప్పాడు కదా, దుష్టుని గుడారములను విడచి తొలగిపోవుడి అని చెప్పాడు. మరి మనమేం విడవాలి? మనల్ని కూడా విడవమనే చెప్తా ఉన్నాడు. దుష్టత్వమును విడచి తొలగిపోవుడి. ఈరోజు నీ జీవితంలో రక్షణ పొందావు, మంచిదే. బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధిలో ఉన్నానంటున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, మంచిదే. అయితే నీ హృదయములో ఉన్న దుష్టత్వాన్ని విడిచావా? హృదయములో ఉన్న అపవిత్రతను విడిచావా? హృదయములో ఉన్న చెడు తలంపులను విడిచావా? ఆ పాపపు సంబంధమైన కార్యాలు చేసే మనసు, మైండ్ను విడిచిపెట్టావా? నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, ఎన్ని రోజులైంది రక్షణ పొంది? ఎన్ని సంవత్సరాలైంది? పేరుకు రక్షణ పొందానని చెప్పుకుంటున్నావు, కానీ నీలో ఉన్న దుష్టత్వాన్ని విడవలేదే, నీలో ఉన్న పాపాన్ని విడవలేదే, పాపపు తలంపులను విడవలేదే, మారు మనసు లేని బ్రతుకును బ్రతుకుతా ఉన్నావే, అపవిత్రమైన కార్యాలను చేస్తా ఉన్నావే, చెయ్యొద్దన్న పనులనే చేస్తావు, తినొద్దన్నదే తింటావు, చూడొద్దన్నదే చూస్తావు, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తావు, చేయకూడని పనులు చేస్తావు. మరలా వచ్చి సోమవారం నుంచి శనివారం దాకా నీ ఇష్టం, నా ఇష్టం, నాది. ఆదివారం మాత్రం దేవా నీ ఇష్టాన్ని నెరవేరుస్తానయ్యా. ఎలాంటి బ్రతుకు బ్రతికేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొంత సమయమే ఇస్తాడు. దుష్టత్వాన్ని విడిచి మళ్ళుకోకపోతే దేవుని ఉగ్రత రగులుకోబోతా ఉంది. నా ప్రియ కుమార్తె, కుమారుడా, విడిచిపెడతావా? విడిచిపెడితే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తా. విడిచిపెడితే నా రక్తాన్ని నీకు కంచెగా మారుస్తా.